గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది గోదావరి నదిలో. ఎల్లకాలం కూడా వర్షాలు పడ్డా వర్షాలు పడకున్నా గోదావరి నది ఎండాకాలంలో కూడా ప్రవహించేటువంటి నీళ్లని ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి ఈ ఎల్ఎండి మిడ్మానేర్ నింపాలని చెప్పి ఒక దూరదృష్టితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కరీంనగర్ నగర ప్రజలకి నీటి దాహం, నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే వెంటనే నీళ్లు ఆపాలని చెప్పి మరి నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి కింద పంటలు ఆ పంటలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి కూడా ఒక వాదన ఉన్నది. ఈ వైరుధ్యం ఉండొద్దు. నీళ్లు ఎత్తిపోతల ద్వారా తీసుకురావాలి. ఖర్చు ఎంత అనేది లెక్క కాదు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల్ని మరి వాళ్ళ పనిలో పెట్టడానికి, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కాస్ట్ బెనిఫిట్ రేషియోలు చేసేటువంటి మేధావి వర్గాలుంటే పనులు జరగవు.